తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఫ్లేమ్ వీక్షకులందరికీ స్వాగతం. తెలుగు సీరియల్స్ కి సంబంధించిన అప్డేట్స్ మీ వరకు అందిస్తున్న తెలుగు ఫ్లేమ్ ప్రస్తుతం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయవంతంగా మునుముందుకు సాగుతోంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపైన ముగియబోతున్న సీరియల్స్ ఏవో ఈ వీడియోలో చూద్దాం. జెమినీ టీవీ విషయానికి వస్తే మొదటగా అర్ధాంగి సీరియల్ సెప్టెంబర్ 21వ తేదీన ప్రేక్షకులకి వీడ్కోలు పలకనుంది. అర్ధాంగి సీరియల్ను ఎండ్ చేసి ఆ స్లాట్లో నువ్వే కావాలి సీరియల్ను టెలికాస్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం భైరవి సీరియల్ను 1 గంట టెలికాస్ట్ చేస్తున్నారు కాబట్టి 8:30 స్లాట్లో ఒక కొత్త సీరియల్ని వేస్తారు. ఇక మిగిలిన కొత్త సీరియల్స్ని ఏ స్లాట్స్లో వేస్తారనే విషయానికి వస్తే మధ్యాహ్నం స్లాట్లో 1 గంటకి టెలికాస్ట్ అవుతున్న ఒంటరి గులాబీ సీరియల్ బహుశా ఎండ్ కావచ్చు అనిపిస్తోంది. అలాగే 2:30కి టెలికాస్ట్ అవుతున్న శ్రావణ సంధ్య కూడా ఎండ్ కావచ్చు. ప్రస్తుతం ఈ 2 సీరియల్స్ని ఎండ్ చేసి ఆ తదుపరి ఆ ఒక్కటి అడక్కు సీరియల్ని కూడా ఎండ్ చేయవచ్చు అని అనిపిస్తోంది. ఎందుకంటే జెమినీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో పాత సీరియల్స్ ఈ 3 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా క్లోజ్ చేసి కొత్త సీరియల్స్ని టెలికాస్ట్ చేయవచ్చు అని చెప్పవచ్చు. అనామిక సీరియల్ని కూడా మళ్ళీ టైం స్లాట్ చేంజ్ చేయడం కానీ లేదా ఆ సీరియల్ని మధ్యలోనే స్టాప్ చేయొచ్చు అని కూడా తెలుస్తోంది. ఇక ఈటీవీ విషయానికి వస్తే మా అత్త బంగారం సీరియల్ లాస్ట్ డే షూట్ని కూడా పూర్తి చేసుకుంది కాబట్టి ఈటీవీలో మా అత్త బంగారం సీరియల్ అయితే ప్రస్తుతం ఎండ్ కాబోతోంది. ఇక మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతున్న ఈటీవీ సీరియల్స్ని చూస్తే అన్ని కొత్తగా స్టార్ట్ అయిన సీరియల్సే కాబట్టి ఏ సీరియల్ ఎండ్ కాదు అనే చెప్పవచ్చు. ఇక సాయంత్రం ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ కూడా అన్ని చక్కగానే కొనసాగుతున్నాయి కాబట్టి సాయంత్రం స్లాట్లో టెలికాస్ట్ అవుతున్న ఈటీవీ సీరియల్స్ కూడా ఏవి ఎండ్ కావు అని చెప్పవచ్చు. ఒకవేళ సాయంత్రం స్లాట్లో తక్కువ రేటింగ్ లో ఉన్న కలిసుందాంరా సీరియల్ కూడా ఎండ్ చేయవచ్చు అని అనిపిస్తోంది. బహుశా ఈటీవీలో కలిసుందాంరా సీరియల్ మా అత్త బంగారం సీరియల్ తర్వాత ఎండ్ కావచ్చు. ఇక జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో ఏవి సీరియల్స్ని ఎండ్ చేస్తారనే విషయానికి వస్తే మధ్యాహ్నం 3:30కి టెలికాస్ట్ అవుతున్న సూర్యకాంతం సీరియల్ అయితే ఫస్ట్ ఎండ్ కాబోతోంది. ఆ తదుపరి జాబిల్లి కోసం ఆకాశమల్లే అలాగే ముక్కుపుడక ఈ 2 సీరియల్స్ని టైం చేంజెస్ చేసి ఆ తదుపరి ఆ 2 సీరియల్స్కి కూడా శుభం కార్డు వేయవచ్చు. బహుశా ముక్కుపుడక సీరియల్ని 1 గంట స్లాట్లోనే ఏమైనా ఎండ్ చేసినా చేయవచ్చు అని చెప్పొచ్చు. ఇక రాత్రి వేళలో జీ తెలుగులో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో పాత సీరియల్ త్రినయని ఉంది కాబట్టి త్రినయని సీరియల్ని కూడా ఎండ్ చేయవచ్చు. ఇక స్టార్మా విషయానికి వస్తే స్టార్మాలో ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సరికొత్త సీరియల్ రాబోతుంది కాబట్టి చిన్ని సీరియల్ని టైం చేంజ్ చేసి అక్కడ ఆ సీరియల్ని వేస్తారు. కాబట్టి చిన్ని సీరియల్ను మధ్యాహ్నంకి షిఫ్ట్ చేయాలి కాబట్టి మధ్యాహ్నం స్లాట్లో టెలికాస్ట్ అవుతున్న ఏవైనా సీరియల్స్ని ఎండ్ చేయవచ్చు. ప్రస్తుతం మధ్యాహ్నం టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో మళ్ళీ సీరియల్ని ఎండ్ చేస్తారు అని అనుకున్నాం. కాకపోతే మళ్ళీ సీరియల్లో ప్రస్తుతం ఆమె ద్విపాత్రాభినయంలో వచ్చింది కాబట్టి బహుశా మళ్ళీ సీరియల్ని ఎండ్ చేస్తారో లేదా ఆ సీరియల్ని ఇంకా కొంతకాలం కొనసాగిస్తారో మరి చూడాలి. వంటలక్క లేదా ఎటో వెళ్ళిపోయింది మనసు ఈ 2 సీరియల్స్లో ఏదైనా ఒక సీరియల్ని ఎండ్ చేయవచ్చు అని అనిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపైన టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్లో ఈ సీరియల్స్ అయితే ఎండ్ కావచ్చు అని చెప్పొచ్చు. మరి ఏ సీరియల్స్ ఎండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు, ఏ సీరియల్స్ ఎండ్ కాకూడదు అని మీరు కోరుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.